సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. శాసనసభలో ప్రతిపక్షం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఆరోపించారు. అసెంబ్లీలో తాము మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారని అంటున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో మా ఇన్పుట్ ఎడిటర్ రాములు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల అంశము చాలా ప్రధాన అంశంగా మారింది. నిన్న ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. చెప్పండి, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును కేసీఆర్ ను నడి రోడ్డు నిలబడి ఉరితీసి చంపిన ఇబ్బంది లేదని చెప్పి కామెంట్ చేశారు. ఇట్లా ఈ కామెంట్స్ చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సభలో కూడా ఏం చేయబోతుంది ఈ వ్యాఖ్యల పైన? ఒకటి, ఇది ముఖ్యమంత్రి గారు మొదటిసారి కాదు, ఇది ఆయనకి అలవాటుగా మారిపోయినటువంటి పదాలు ఇవన్నీ కూడా. ఒకటి, వారి యొక్క ఆలోచన విధానాన్ని దర్పణ పడుతూ ఉన్నాయి. అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే రాజరిక వ్యవస్థలో ఉన్నామా అంటే ఆయన అరబ్ దేశాలను పోల్చుకుంటూ మాట్లాడుతున్నారు. అంటే తన యొక్క సంకుచిత ఆలోచన విధానాన్ని మరి తెలియజేస్తున్నట్టున్నది ఇది. అదేవిధంగా తన యొక్క నియంత్రిత పోకడలు, అంటే ఆయన ఆలోచన అంతా కూడా నియంత్రించుకుంటూ పనిచేసుకోవాలా, రాజరిక వ్యవస్థలో పనిచేయాలా, ఒక డిక్టేటర్ లాగా పనిచేయాలనే ఆలోచన. అంటే ఉరి తీయాలంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం స్వేచ్ఛాయుత దేశంలో ఉన్న అంశాలపైన చర్చ ఉంటుంది. నీ ఆలోచన నీకు కరెక్ట్ ఉంటుంది, మా ఆలోచన ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది మా ఆలోచన. కాబట్టి ఆయనకు నచ్చిన విధానం చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగానే మరి ఉరి తీయాలి, శిక్షించాలి, కొట్టాలి, బట్టలు చూడాలి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క అంటే ఒక నారో మైండెడ్నెస్, అంటే సంకుచిత ఆలోచన అంటారు ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటి వారు ముఖ్యమంత్రి ఉండడం మనందరికీ దౌర్భాగ్యం, మనందరికీ దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ అలాంటి నాయకుడిని మరి వేరే పార్టీకి తెచ్చుకొని మరి ఇలాంటి నాయకుడిని పెంచుకున్నంటే మరి కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాల చరిత్రలో నాయకుడు లేక ఇలాంటి ఒక బయటికి వెళ్ళి తెచ్చుకునే నాయకుడిని ముఖ్యమంత్రి పెట్టుకొని ప్రజలకు శాపంగా మారాడు. కాబట్టి ఈ సిస్టంలో చర్చలు జరగాల, చర్చ జరగని అవకాశం ఇవ్వాలా, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ ఉండాలా. మీరు చేసే తప్పులను ఎత్తి చూపితే వారికి కోపం వస్తా ఉన్నారు. 2 సంవత్సరాలుగా వస్తా ఉన్నది. ఎందుకు మీరు పనులు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు అడ్మినిస్ట్రేషన్ ని సజావు చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు బ్యాక్ డోర్ గవర్నెన్స్ ఎందుకు చేస్తా ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు వారు సమాధానం చెప్పలేక ఈ రకమైనటువంటి ఎదురుదాడికి మరి ప్రయత్నం చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించిన ప్రయత్నం చేస్తున్నారు. మేము 10 సంవత్సరాల మన కేసీఆర్ గారి పాలనలో చక్కటి పరిపాలన అందించడం, నీళ్ల విషయంలో యావత్ భారతదేశం అంతా కూడా మనం చూసి నేర్చుకునే విధంగా మనం ఈరోజు తయారు చేసాం రాష్ట్రాన్ని. ప్రాజెక్టుల విషయంలో చాలా రికార్డ్ టైంలో స్పీడ్లో ప్రాజెక్టులు పూర్తి చేసాం. ఒకనొక సందర్భం ఇప్పటికి కూడా డెహ్రాడూన్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇచ్చే ట్రైనింగ్ లో గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎలా పెంచుకున్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఒక మోడల్ గా ఒక సబ్జెక్ట్ పెట్టుకొని చదువుకుంటారు అక్కడ. అలాంటి ఒక సరే పరిజ్ఞానం అని ఆలోచన చేసి తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. కేవలం రాజకీయాల గురించే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల ముఖ్యంగా ఈ రోజు నీటిపారుదల, ముఖ్యంగా కేసీఆర్ లేవనెత్తిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో, ఇతర ప్రాజెక్టుల విషయంలో గడిచిన 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోయింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అవినీతి అక్రమాలు పాల్పడిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీన్ని బీఆర్ఎస్ కూడా మాకు కూడా అవకాశం అని చెప్పి కోరుతా ఉంది. ఇవాళ సభలో ఏమైనా లేవనెత్తే అంశాలు ఉన్నాయా? 100% ఈరోజు సబ్జెక్ట్ లేదు, ఎజెండాలో పెట్టలేదు. తప్పకుండా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీరు ఇస్తే మాకు కూడా, ఎందుకంటే 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన ఉన్నాం కదా, తప్పకుండా మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. ఏదో నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా గాలి మాటలు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చి తిట్టి వెళ్ళిపోతే అడవదు కదా. బయట కాదు కదా, అసెంబ్లీ కదా. అసెంబ్లీ దీనికి శాసన వ్యవస్థలు, దీనికి రూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా మాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఒకటి, పాలమూరు రంగారెడ్డి విషయంలో 2 సంవత్సరాల నుంచి మీరు నిద్రపోతుర్రా? మీరు డిపిఆర్ వాపస్ పంపిస్తే ఇప్పటివరకు ఎందుకు మీరు దానిపై సమాధానం చెప్పలేదు? ఎందుకు దాన్ని దాచిపెట్టినారని చెప్పి కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. దాదాపు 90% పనులు పూర్తి చేసినాం, మీరు కట్టడి మట్టి ఎత్తలేదని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. గతంలో మేము అన్ని చేసినాం. ఈరోజు ఇదే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని రన్నింగ్ ప్రాజెక్టులు పరిగెత్తిస్తాం. ఈరోజు అలాంటి అవిటికి కూడా సమాధానం అంటే చాలా క్లియర్. గతంలో కూడా చర్చ జరిగింది. ఇది ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయంలో టు ద పాయింట్ వచ్చేసరికి కృష్ణా జలాలు అవి ఇవి అని కొత్త చేస్తాం, అన్ని కూడా నడుస్తున్నాయి. గతంలో 1 సంవత్సరం సంతకం చేసినందుకు మరి ప్రతి సంవత్సరం మీరు సంతకాలు చేస్తున్నారు. దానికి సెక్షన్ 3 కింద మన పోరాటం నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా అంశాలు ప్రజలకు తెలుసు, ప్రజలకు అనుభవాలు, కానీ పక్కదో పట్టించే ప్రయత్నము. కాబట్టి మీరు అసెంబ్లీ ఏ అంశం, ఇదే పాలమూరు రంగారెడ్డి కాదు, కాలువ విషయం గురించి మాట్లాడినా కదా. ఆ రోజు బట్టలు ఇప్పినాం కదా మేమైతే.
ముఖం లేదు కదా మాట్లాడడానికి. కాల విషయం మీద చెప్పినటువంటి సమాధానాలు, మీరు చెప్పినటువంటి మరి అన్ని మా విధానాలు చెప్తే సమాధానం లేదా, ముఖం లేకుండా ముఖం చాటేసుకొని వారి సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. మేము వాడి అడిగిన ప్రశ్నలకి సమానం చెప్తాం, మేము అడిగే ప్రశ్నలకు మాత్రం సమానం చెప్పలే కూడా తప్పించుకోబోతే ప్రభుత్వం తప్పించుకోకుండా మాకు అడిగే ప్రతి ప్రశ్నకి సమానం రాబడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మొత్తం మీద ఈరోజు సభలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసే వ్యాఖ్యల నేపథ్యంలో కూడా సభలో నిలదీస్తాము. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఒక మీడియా సమావేశంలో ప్రశ్నిస్తేనే ఇంత ఉలికి పడుతున్న ప్రభుత్వం, సభలో కూడా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తున్నారు. శ్రీకాంత్, రాములు, మెట్రో టీవీ న్యూస్, అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి.